ప్రకాశం జిల్లా దర్శిలో దళిత ప్రజా సంఘాల నేతలు స్థానిక మెప్మా ఆఫీస్ ఆవరణలో దళిత బీసీ సంఘాల ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుక బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరం వెంకటేశ్వర అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా దర్శి ఎంఈఓ మాలకొండయ్య మాట్లాడారు. ఆధునిక సమాజంలో ఇసుక నెలలో బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ప్రత్యేకంగా మహిళా సాధికారత కోసం అక్షరాభ్యాసం నేర్పిన మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే అని ఆయన కొనియాడారు. రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు, ప్రముఖ సంఘ సేవకులు జీవి రత్నం మాట్లాడారు. రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు, ప్రముఖ సంఘ సేవకులు జీవి రత్నం మాట్లాడుతూ మహనీయుల వర్ధంతి జయంతుల సభల్ని నిర్వహించుకోవటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనం లేకపోవడం వలన అనేక సామాజిక ఆర్థిక ఇబ్బందులు తప్పటం లేవని అన్నారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు స్పందించాలని ఈ సందర్భంగా తెలిపారు. అణగారిన వర్గాల ఆడబిడ్డలందరికీ చదువు చెప్పాలి, వాళ్ళందరినీ డెవలప్ కావాలి అంటే నేను చదువు చెప్పాలి. పిల్లలకి అంటే ఈ అగ్రవర్ణాలు చదువుకోవాల్సిన దగ్గర అణగారిన వర్గాలకు చదువు చెప్తుంది అని చెప్పి ఆమె స్కూల్కి చెప్పడానికి వెళ్తుంటే ఆడ కోడుకు చేసేవాళ్ళు. అందుకని ఆమె పాత బట్టలు రోజు వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని విద్యాగౌరవం చేసి వస్తూ మళ్ళీ పాత బట్టలు వేసుకొని వచ్చి అట్లాంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు ఆడవాళ్ళని తలెత్తుకు జీవిస్తున్నారన్న విద్యావంతులు అవుతున్నారు. కారణము